Welcome back to my channel Study Purpose. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ పర్పస్. ఈ వీడియోలో నేను పాస్పోర్ట్ అనేది మీకు వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా మీకు పోస్ట్లో పాస్పోర్ట్ అయితే రాకపోతే మీరు కంపల్సరీ ఈ ప్రాసెస్ అనేది చేయాలి. కంప్లైంట్ అనేది ఆన్లైన్లో రేస్ చేయాలి. సో ఈ కంప్లైంట్ ఇవ్వడానికి నేను ఒక స్క్రీన్ అనేది మీకు షేర్ చేస్తాను. ఆ స్క్రీన్లో చూసి మీరు మీ పాస్పోర్ట్ ఫైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని ఆ కంప్లైంట్ బాక్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ విధంగా అయితే పాస్పోర్ట్ అనేది మనం కంప్లైంట్ అనేది రేస్ చేయొచ్చు. నాది పాస్పోర్ట్ అప్లై చేసిన తర్వాత రీజనల్ ఆఫీస్లో వెరిఫికేషన్ అనేది పూర్తయిన ఒక 7 days తర్వాత పోలీస్ వెరిఫికేషన్ అనేది జరిగింది. పోలీస్ వెరిఫికేషన్ అయిపోయి 1.5 month అవుతుంది. సో ఇంకా నా పాస్పోర్ట్ అయితే పోస్ట్లో రాలేదు. సో నేను దానికోసం అనేసి నేను కంప్లైంట్ అనేది రేస్ చేశాను. సో నాకు ఆన్లైన్ నుంచి ఒక నెంబర్ కూడా వాళ్ళు రిఫరెన్స్ నెంబర్ అనేది ఇస్తారు. సో ఆ రిఫరెన్స్ నెంబర్ తీసుకొని మనం పాస్పోర్ట్ హైదరాబాద్ రీజనల్ ఆఫీస్కి వెళ్ళినట్లయితే అక్కడ మనకి అరేంజ్మెంట్స్ అనేది ప్రాసెస్ అనేది చేపిస్తారు. సో ఓన్లీ థర్స్డే అండ్ వెనస్డే ఈ 2 days అక్కడ ఫ్రీగా అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. అండ్ మిగతా డేస్లో అపాయింట్మెంట్ అనేది మనీ ఇచ్చి మనం అపాయింట్ చేసుకోవాలి కలవడానికి. సో వెనస్డే థర్స్డే అలా అయితే మనకి ఫ్రీ అన్నమాట. వాళ్ళని విజిట్ చేసి మన ప్రాబ్లమ్స్ అయితే చెప్పుకోవచ్చు. సో మీరు ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటే మీ కంప్లైంట్ ప్రాసెస్ అనేది ఇప్పుడు చూసేద్దాం. ఓకే, ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేశాక అక్కడ పాస్పోర్ట్ సేవా పోర్టల్ అని సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి. తర్వాత డిస్ప్లే అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో 4th ఆప్షన్ ఉంది చూసారా, రిజిస్టర్ ఇంకా గ్రీవెన్స్ అని అక్కడ మనం క్లిక్ చేస్తే మన కంప్లైంట్ ఫీడ్బ్యాక్ గ్రీవెన్స్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ మీరు రిజిస్టర్ ఫీడ్బ్యాక్ గ్రీవెన్స్లో పాస్పోర్ట్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే ఫైల్ నెంబర్ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకొని ఈ బాక్స్లో అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఇవ్వాలి. తర్వాత మన మండల్ అయితే ఏది మనది దగ్గరలో ఉన్న స్టేట్ లేకపోతే మండల్ లేదంటే డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన అప్లికేషన్ డీటెయిల్స్ అనమాట. మన ఫస్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా మన కంప్లైంట్ ఇష్యూ దగ్గర ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సో మన రీజన్ ఏంటి పాస్పోర్ట్ కంటే, డిలే ఇన్ అప్లికేషన్ సబ్మిషన్ అదైనా లేకపోతే పాస్పోర్ట్ రిలేటెడ్ ప్రాబ్లం అని కూడా మనం అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్ కేటగిరీలో పీవీఆర్ రిసీవ్డ్ బట్ పాస్పోర్ట్ నాట్ రిసీవ్డ్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత రిక్వెస్ట్ మోడ్ ఆన్లైన్లో మనకి ఏదైతే కంప్లైంట్ ఉందో మీరు ఏది చెప్పాలి అనుకుంటున్నారో కంపెనీకి అది ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేయండి. వెరిఫికేషన్ కంప్లీటెడ్ 2 months ago బట్ మై పాస్పోర్ట్ హ్యాస్ నాట్ బీన్ ఇష్యూడ్, కైండ్లీ చెక్ ద పాస్పోర్ట్ ఆఫ్ మై స్టేటస్ అని, కైండ్లీ చెక్ ది స్టేటస్ ఆఫ్ మై పాస్పోర్ట్ అనేసి మనం ఇక్కడ మెసేజ్ ఇచ్చాము. సో టోటల్గా మన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి ఫైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇది సబ్మిట్ చేస్తే కంప్లైంట్ అనేది రిసీవ్ చేసుకొని ఈమెయిల్కి మనకు ఒక మెసేజ్ అనేది వస్తుంది. సో ఇంకొక ఆప్షన్లో ట్రాక్ కూడా ఉంటుంది. ఆ ట్రాక్లో మన పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇస్తే పాస్పోర్ట్ ఎక్కడి వరకు వచ్చిందో తెలుస్తుంది.